హలో అండి, నేను ప్రసాదం అయితే చేసుకున్నాను. టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ తెలిసే ఉంటుంది చాలామందికి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే. ఆ టెంపుల్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది. క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. 1 అవర్ పడుతుందండి మా ఇంటి దగ్గర నుంచి. ఇక వచ్చేసి ఇదిగోండి 16 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అనమాట. 16 ప్రదక్షిణలు కంప్లీట్ చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇదిగోండి అమ్మవారు ఎంత బాగున్నారు. ఇక్కడైతే ఒడిబియ్యం పెడతారు. ఇక్కడ వినాయక స్వామి వారు ఉన్నారు, సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారు. అలానే సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారనమాట. ఇంకా జంట నాగ విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుడు నంది కూడా ఉన్నారండి. ఇగోండి ఇక్కడ జంట నాగులు అయితే ఉన్నారనమాట. అది ఏదో చెట్టు ఉందండి, పైకి ఉందన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారండి. చాలా బాగున్నారండి ఆంజనేయ స్వామి వారు అయితే. ఇక ఇగోండి ఇక్కడ ప్రసాద వితరణ అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఎక్కువ రష్ అయితే ఏం లేరండి, నార్మల్గా ఉన్నారు. ఇక ప్రసాదం అది తీసుకొని అయితే మేము ఇంకా బయటికి వచ్చాక టెంపుల్ ఆపోజిట్లోనే ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ ఆపోజిట్లో ఇగోండి ఇలా పెద్ద చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుకి ముడుపులు, చిన్న చిన్న ఉయ్యాలు కూడా కట్టి ఉన్నాయి. అదేంటో నాకు అంత తెలీదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కనుక్కొని అయితే నేను మీకు వీడియోలో అయితే ఇన్ఫామ్ చేస్తాను. ఇక బయలుదేరిపోయామండి. దర్శనం అయిపోయింది. అప్పటికే 7:30 అయిపోయింది. ఓకే అండి, బాయ్.